హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి మేము పార్క్కి వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే అనమాట. రాముకు కూడా ఆఫీస్ లేదు. పిల్లల్ని అలా బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పి మాకు దగ్గరలోనే పార్క్ ఉంది. పార్క్కి వెళ్తున్నాము. ఈవినింగ్ వ్లాగ్ అనుకోండి ఇది. మా వాళ్ళు రెడీ అయిపోయారనమాట. ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్దామని. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? మనము ఎక్కడికి వెళ్తున్నాం? జారేకి వెళ్తున్నామా? చూస్తున్నారు కదా. కాళ్ళు చేతులు ఏంటి ఏంటి చెప్తున్నాడు. వెళ్దామా? ఫోటో తీయాలా? ఈవినింగ్ టైం బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో ఎక్కడ ఇరుక్కుపోతాము అని. చూస్తున్నారు కదా, కార్స్ అన్నీ నిలబడిపోయాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. చాలా టైమే పడుతుంది ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ అవడం కోసం. ఈ రోజనే కాదు, ఎవ్రీడే ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ మేము పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందులో ఏం చేద్దాం? ఫిష్ ఉన్నాయా? అట్లా కోసుకొని ఏం చేద్దాం దాన్ని? మనము తీసుకొని ఏం చేద్దాం? తీసుకొని ఏం చేద్దాం? అట్లా తిన్నామా? దా వెళ్దాం దా. నువ్వా కొద్దిసేపు పిల్లలిద్దరిని కాసేపు పార్కులో ఆడించుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వెళ్ళే దారిలో పక్కన ఇక్కడ టెంట్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అనమాట. నేను వెళ్ళేటప్పుడే చూసాను, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడైతే ఆగేసాము. అండ్ ఇది వచ్చేసి మాకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇంటి నుంచి. చాలాసార్లు చూసాను, బట్ నేనైతే షాపింగ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ షాపింగ్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు ఉండదు, అంటే డైలీ ఉండదు. మంత్కు ఒక 1 వీక్ అలా పెడతారు, ఆ తర్వాత తీసేస్తారనమాట. క్లాత్ ఇదంతా నిజంగా చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి, అంటే ఇంట్లోకి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అంటే బెడ్షీట్స్ కానీ, లేకపోతే కుషన్స్ కానీ, అలాగే నాప్కిన్స్ కానీ, లేకపోతే బేబీ బాయ్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ, బేబీ గర్ల్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ, ఉమెన్స్కి టాప్స్, జీన్స్, అలాగే లెగ్గింగ్స్, జెగ్గింగ్స్, అలాగే మెన్స్కి వచ్చేసి షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ వేర్ డ్రెస్సెస్, ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. బట్ మనము చూసి తిరిగి షాపింగ్ చేయాలన్నమాట. అండ్ క్వాలిటీ ఇదంతా నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ
పిల్లల కోసమే చూశానన్నమాట. పిల్లలకి ఏదైనా బాగుంటే తీసుకుందాము అన్నట్టు. ఇక్కడైతే చిట్టి తల్లి కోసం చూస్తున్నాను. అండ్ ఒక 2 ఏమో తీసుకున్నాను పిల్లలకి, అండ్ రాముకు కూడా తీసుకున్నాను. ఇదంతా షాపింగ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. ఇప్పుడే ఇంటికి వచ్చాము. వచ్చి రాగానే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ నేను డిలే చేశాను అనుకో, నాకు అస్సలు కుదరదు అనమాట. ఇప్పుడే రాము పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళాడు. ఇంకా వీడియో అందుకే కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇందాక మేము పార్క్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆల్రెడీ మీరు చూసారు కదా, రోడ్ సైడు ఒక టెంట్ లాగా వేసుకొని, పెద్దగా టెంట్ లాగా వేసుకొని అన్ని బట్టలన్నీ పెట్టారు. అంటే స్ట్రీట్ షాపింగ్ అనుకోండి. నేను జస్ట్ అంటే వెళ్ళేటప్పుడే చూసాను. నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. వెళ్ళి చూశాను. చూడడంతో ఆగకుండా కొన్ని తీసుకున్నాను అనమాట. అవి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. నేను తీసుకున్నాను, నాప్కిన్స్ లాగా ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది నాకు. ఇవి తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను నేను. ఇవి 2 తీసుకున్నాను. ఇంట్లో చాలానే ఉన్నాయి. మళ్ళీ ఎందుకు తీసుకున్నానంటే కన్నయ్యకి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, డైలీ ఒక నాప్కిన్ ఇచ్చి పంపించాలన్నమాట స్కూల్లోకి. ఇంకా అందుకని మళ్ళీ తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 25 రూపీస్ అనుకుంటా. చాలా బాగున్నాయి. నాకైతే చాలా కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కన్నయ్య కోసం ఇది తీసుకున్నాను. క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది. టీ షర్ట్ అనమాట. ఇది మెత్తగానే ఉంది. డైలీ స్కూల్కి అలా వేయడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాము కోసం తీసుకున్నాను. ఇదనమాట టీ షర్ట్. ఈ కలర్ రాముకు లేదు, అందుకే ఇంకా ఈ కలర్ బాగుంది అనిపించింది, అందుకే ఈ కలర్ తీసుకున్నాను. క్లాత్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఈ టీ షర్ట్ ప్రైస్ వచ్చేసి 300. ఇంకో టీ షర్ట్ కూడా తీసుకున్నాను. ఇదైతే నిజంగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, క్లాత్ డిఫరెంట్గా ఉందన్నమాట. కలర్ కూడా బాగుంది. రాముకి ఇది చూడగానే నచ్చింది. ఇంకా నేను కూడా చూసాను, నాకు కూడా నచ్చింది. సరే తీసుకున్నాడు. నిజంగా చాలా బాగుంది ఇది. అవేనండి నేను తీసుకున్నవి కూడా చూపించేశాను. అంతేనండి, ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.